ఇక్కడ చూస్తున్న మొక్క బ్లాక్ సపోటా అండి. బ్లాక్ సపోటా అనగానే ఇదేదో సపోటా ఫ్యామిలీ అనుకున్నారు. సపోటా ఫ్యామిలీగా అండి. దీన్ని బ్లాక్ సపోటా అంటారు, చాక్లెట్ పుడ్డింగ్ ఫ్రూట్ అంటారు. కానీ ఏ ఫ్రూట్ మీరు చూసినా కూడా ఫ్రూట్ లోపల యెల్లో కలరో లేదంటే వైట్ కలరో లేదంటే రెడ్ కలర్ ఉంటుంది. కానీ ఈ ఫ్రూట్ మాత్రం బ్లాక్ కలర్ ఉంటుంది, లోపల చాక్లెట్ లాగా ఉంటుంది. ఇది ఏంటంటే పెర్సిమాన్ ఫ్యామిలీకి చెందింది. ఈ ఫ్రూట్ మనకి పెద్ద హెవీ టేస్ట్ అని లేకపోయినా కూడా హెల్త్కి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఈ ఫ్రూట్లో. మనకి బ్రెడ్స్ పైన జామ్ లాగా పెట్టుకోవడానికి డైరెక్ట్ ఆ ఫ్రూట్ని అలా జామ్ లాగా పెట్టుకొని తింటారు. అలాగే మిల్క్ షేక్స్ కూడా చేసుకొని తాగుతారు. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇది మనకి ఫ్లవరింగ్ ఫ్రూట్ కూడా వచ్చింది ఒకటి. ఫస్ట్ టైం ఫ్లవరింగ్ వచ్చింది, ఒక్క ఫ్రూట్ నిలబడింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వస్తుంది. ఇయర్లో 2 times ఫ్లవరింగ్ వస్తుంది. ఇది ఈసారి ఎన్ని ఫ్రూట్స్ సెట్ అవుతాయో చూడాలి. కానీ చాలా బాగా గ్రోత్ వస్తుందండి, మన వెదర్కి చాలా బాగా పెరుగుతుంది. దీన్ని టెర్రస్ పైన కూడా పెంచుకోవచ్చు. గ్రాఫ్టెడ్ ప్లాంట్స్, లేయర్ ప్లాంట్స్ని మనకు టెర్రస్ పైన కూడా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది, ఫ్లవర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కాయ వచ్చేసి మనకి పెర్సిమాన్ ఫ్రూట్ తెలిసిన వాళ్ళకైతే పెర్సిమాన్ ఏ సైజులో ఉంటుందో అలానే ఉంటుంది, షేప్ కూడా అలానే ఉంటుంది. దాదాపు మనకి యాపిల్ సైజ్ వరకు వస్తుంది ఫ్రూట్. కొన్ని వెరైటీస్ ఇందులో వెరైటీస్ కూడా ఉన్నాయి. అది దాదాపు 1 kg వరకు వచ్చే వెరైటీ కూడా ఉన్నాయి ఇందులో.